Hi viewers, welcome to Money Arts, a colorful form of imagination. ఊహలకు రంగుల రూపం. श्री राम जय जय राम। 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 హాయ్ వ్యూవర్స్, ఈరోజు టాపిక్లో అయోధ్య రామ మందిరం గుడి నిర్మాణం గురించి తెలుసుకుందాం. లేలేత సూర్యకిరణాలు రాముని పాదాలు తాకేలా అష్టభుజి ఆకారంలో గర్భగుడి మరియు ఆలయ నిర్మాణం చేశారు. 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 237 అడుగుల ఎత్తుతో 7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరిగింది. 2 అంతస్తుల ఆలయంలో మొత్తం 212 స్తంభాలు కలిగి ఉన్నాయి. ఒక్కో స్తంభం మీద 16 మంది దేవీ దేవతల విగ్రహాలు చెక్కారు. భవిష్యత్తులో 3వ అంతస్తు నిర్మాణం కోసం కూడా డిజైన్ చేయబడి ఉంచారు. మైసూర్కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు గారిచే చెక్కబడిన 51 అడుగుల శ్యామవర్ణ విగ్రహం 2024వ సంవత్సరం జనవరి 22 సోమవారం నాడు అభిజిత్ ముహూర్తాన మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగినది. ఈ అయోధ్య రామ మందిరం సుమారుగా 500 ఏళ్ల రామభక్తుల నిరీక్షణకు ఆదర్శం. అలాగే బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సమయాన బాహుబలి అగరబత్తి సమర్పించారు. ఈ అగరబత్తి గుజరాత్లోని వడోదర నుండి పంచద్రవ్యాలతో 108 అడుగుల పొడవు, 3403 కేజీల బరువుగల అగరబత్తి. దీని యొక్క చుట్టుకొలత 3.5 అడుగుల చుట్టుకొలత. ఈ బాహుబలి అగరబత్తి యొక్క తయారీలో 191 కేజీల ఆవు నెయ్యి, 376 కేజీల గుగ్గిలం పొడి, 280 కేజీల బార్లీ, 280 కేజీల నువ్వులు, 376 కేజీల కొబ్బరి పొడి, 425 కేజీల పూర్ణాహుతి సామాన్లు, 1475 కేజీల ఆవు పేడ ఉపయోగించారు. ఈ మొత్తం తయారీలో ఈ విధమైన సామాగ్రిని వాడారు. అలాగే బాలరామునికి
బహూకరించిన గంట తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలోని రాజేశ్వరి గారు 613 కేజీల కంచుగంటను సమర్పించారు. ఈ గంట మీద జై శ్రీరామ్ అని చెక్కబడి యున్నది. Shri Ram Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram.